చేసి ముద్ర వేసి 200 తీసుకొని చేసేస్తారు సార్. రెండు మూడవది వచ్చేసి ఎవరైతే ఫస్ట్ ఇంట్రెస్టెడ్ ఉన్నారో సార్, ఇప్పుడు మనం ఇందాక వెళ్ళిన కాలనీ లాంటి వాళ్ళు ఉన్నారని వాళ్ళ చేత చేయించడం స్టార్ట్ చేస్తే సార్, ఒకరిని చూసి ఒకరు ముందుకు వస్తారు. ఫస్ట్ జాబ్ కార్డ్స్, అకౌంట్స్, ఆధార్ కార్డులు వీళ్ళకి జాబ్ కార్డు రాదు. ఆధార్ కార్డులు ఎంతమందికి ఉన్నాయో, రేషన్ కార్డు ఎంతమందికి ఉందో ఆ లిస్ట్ ప్రిపేర్ చేసి ఇచ్చాం సార్. అది జాబ్ కార్డ్స్ వచ్చిన తర్వాత యానాదులు స్పెషల్గా గ్రూప్స్ ఫామ్ చేసి మన వర్క్ కనుక పెట్టించగలిగి ఇనిషియేట్ తీసుకుంటే మెల్లమెల్లగా, అంటే ఓన్లీ డిపార్ట్మెంట్ మాత్రం అర్థం చేసుకున్నా కూడా అవ్వదు, అది అందరం కలిసి చేయాలి సార్. జిల్లాలో ఇక్కడ ప్లాన్ చేస్తాం. అదే ఆధారు, ఈ నరేగా కార్డు, ఈ రెండు ఫోకస్ పెట్టి మెయిన్ ఆధార్ వస్తే అన్ని. బట్ ఈ ఆధార్లో ఉన్న వాళ్ళకి ఒక సగం మందికి దాకా అవును సార్. ఇది రెండు ప్యారలల్గా రెండు డిపార్ట్మెంట్ కాబట్టి 2499 మంది రేషన్ కార్డ్స్ కలెక్ట్ చేసింది. అంత్యోదయ కార్డుల కింద కన్వర్ట్ చేయమని వీరపాండ్యం ఇచ్చాం. అది మనకి అంటే లాస్ట్ కలెక్టర్ గారి దగ్గరికి వచ్చి డిఎస్ఓ గారి దగ్గరికి వెళ్ళి ఇప్పుడు అవి ఎంక్వైరీ జరుగుతుంది సార్. అవి కనుక వస్తే కొంచెం ఫుడ్ సెక్యూరిటీ ఒక 35,000 కూడా తీసుకొని ఇక్కడ స్టేట్ ఆఫీస్ నుంచి వచ్చారు సార్. వాళ్ళు కార్డ్ డిస్ట్రిబ్యూషన్ కానీ అడాప్ట్ చేసుకొని టీఎంటీ ఒక ఆర్గనైజేషన్ ఇవన్నీ సార్ వచ్చేసి స్టేట్ ఆఫీస్ నుంచి వచ్చారు సార్. ట్రైబల్ actually adapted PME team anta in Kiran garu. So we have adapted and conducted the survey for each household. So we have identified some exclusions and very simple. Then we have conducted a special drive for it. Coordinated with village secretary staff and ఇప్పుడు లిప్టెక్, PMU, మేము ఏఆర్డి ముగ్గురు కలిసి కోఆర్డినేట్ అయ్యి గవర్నమెంట్ డిపార్ట్మెంట్ సపోర్ట్ తీసుకొని వీటి మీద స్టార్ట్ చేయాలని సార్. ఇది ముందు ఫస్ట్ ఇవన్నీ వీళ్ళకి వచ్చేస్తే దాని తర్వాత రెగ్యులర్గా మానిటర్ చేసి ఈ సచివాలయం సిబ్బందితో కూడా కోఆర్డినేట్ చేసుకొని చేయాలి సార్. చేస్తే ఒక 1 year పడుతుంది సార్. అంత ఫాస్ట్గా ఈ ఆధార్ది మాత్రమే అర్థమైంది. 4 నెలల నుంచి మనం మానిటర్ చేసి మొదలు పెడితే 200 వస్తారు ఆఫీసర్లు. సచివాలయం పోతే అక్కడ కాదంటారు, అక్కడ నుంచి మళ్ళీ మున్సిపల్ ఆఫీస్ అంటారు, అక్కడ నుంచి మళ్ళీ ఎంఆర్ ఆఫీస్, ఆర్డీఓ తిరిగి సత్యవతమ్మా, ఇప్పుడు 2 విషయాలు. ఒకటి, కొన్ని అట్లాంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, కానీ మన వాళ్ళు కూడా ఉండాలి కదా. ఇప్పుడు ఉదయం లేస్తే ఇప్పుడు ఈరోజు కలెక్టర్ గారు వస్తున్నారంటే 2 కాపలా, అర్థమైందా? నేను ఒక అతను వచ్చి ఇక్కడ రాత్రి పొద్దుపోయిన దాకా వెళ్ళొద్దు మీరు ఉండండి అని, లేదంటే చీకటి 6 గంటలకు వెళ్ళిపోతారు. ఇప్పుడు వాళ్ళు ఎప్పుడో మళ్ళీ సాయంకాలం ఎప్పుడు వస్తారు తెలవదు. అధికారులకు కూడా ఏంటంటే మనం అందరం కలిసి చేస్తే. గతంలో డోర్ టు డోర్ సర్వే చేశాం సార్. ఎంతమంది ఏమేమి కార్డ్స్ ఉన్నాయి, ఏమేమి కార్డ్స్ లేవని డోర్ టు డోర్ రాసుకొని వాటిలో ఐడెంటిఫై అయినట్టు ఇవి ఎక్కువ ఐటమ్స్ తీసుకున్నా కూడా మనం ఇంప్లిమెంట్ చేయలేము సార్. లిమిటెడ్గా 1-2 యాక్టివిటీస్ అది సరిగా అవుతున్నాయి. మీరు చెప్పినట్టు 1 year 2 year పడుతుంది. స్లోగా ఒక్కొక్క చిన్న చిన్న ఐటమ్. ఇప్పుడు ఆధార్ తీసుకున్నాము, ఇది అంటే జాబ్ కార్డ్ చేస్తాము, కొద్దిగా ఎన్జిఓస్తో కూడా సపోర్ట్ చేసేసుకొని కొంతమందికి కూడా పని కల్పించినట్టు చూస్తాం. 2500 రేషన్ కార్డులు ఉన్నాయంటే సార్, దాదాపుగా 10,000 మందికి ఆధార్ కార్డులు ఉన్నాయి ఫ్యామిలీస్. దాంట్లో మళ్ళీ సెగ్రిగేట్ చేయాలి. అంటే పనికి వెళ్ళే వాళ్ళు ఎంతమంది వెళ్ళగలరు. ఇప్పుడు ఇందాక చెప్పాం కదా సార్, వాళ్ళకి 2 ఉన్నారనుకోండి, ఒకరు అగ్రికల్చర్ వర్క్ వెళ్ళండి, ఒకరు ఎన్ఆర్జీ, అట్లా సపోర్ట్ చేసి నెక్స్ట్ లైవ్లీవుడ్స్లో కొంచెం వీళ్ళకి ఏదైనా రుచి చూపిస్తే డెవలప్మెంట్, అప్పుడు కొంత కాన్ఫిడెన్స్ కూడా వస్తుంది సార్. మైగ్రేషన్ వెళ్లకుండా స్థిరంగా ఉండేదానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఈ భూమిలో అయితే మనం ఇప్పుడు పొజిషన్ సర్టిఫికేట్ అయితే ఇవ్వలేము ప్రైవేట్ ల్యాండ్. సో ఇంతకు ముందు మనం చాలా శాంక్షన్స్ ఇస్తాము, మళ్ళీ ఎందుకు మనం వీళ్ళని ఇన్వాల్వ్ చేయలేకపోయాము? అంటే హౌసెస్ లేవని చెప్పినా కాబట్టి. లేదు సార్, కంప్లీట్గా హౌస్ సైట్స్ ఏం లేవు సార్. ఇప్పుడు ఇక్కడ 30 ఫ్యామిలీస్ 60